కొరత అనేది ఒక శిక్ష కాదు. అది ఒక పాఠం. లేమి మనల్ని ఆపటానికి రాదు. మనల్ని మలచటానికి వస్తుంది. ఈరోజు మీరు కొరతలో ఉన్నారు అనుకుంటే గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తు ఈరోజు కన్నా రేపు పెద్దది. ఎప్పుడు కొరతగా ఉన్నారు అని ఫీల్ అవ్వకండి. రేపు మీ భవిష్యత్తు చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి నేను కొరతలో ఉన్నాను అని ఆలోచించవద్దు. కొరత కాదు, ఆలోచనలో పరిమితి. ఈ ప్రపంచంలో మనిషి ఎక్కువగా భయపడేది ఏంటో తెలుసా? లేమి. నీకు డబ్బు కొరత ఉండొచ్చు, సమయం కొరత ఉండొచ్చు, అవకాశాల కొరత ఉండొచ్చు, గౌరవం అనేది నీకు కొరతగా ఉండొచ్చు, ప్రేమ నీకు దొరకకపోవచ్చు. కానీ నిజంగా కొరత ఎక్కడ ఉంది? బయట లేదా మన ఆలోచనలోన? కొరత అనేది వస్తువుల్లో కాదు, కొరత అనేది మన చూపులో ఉంటుంది. కొరత అంటే లేకపోవటం కాదు, మనకు ఉన్నదాన్ని చూడలేకపోవటం. ఒకరికి డబ్బు లేదు అనుకుంటాం, కానీ ఆ వ్యక్తికి ఆలోచన ఉంది. మరొకరికి అవకాశం లేదు అనుకుంటాం, కానీ అతనికి ఓపిక ఉంది. మనిషి తన వద్ద ఉన్న దాన్ని తక్కువ చూసి లేనిదాన్ని పెద్దగా చూసినప్పుడు అక్కడ కొరత మొదలవుతుంది. కొరత భావన మనల్ని ఎలా చేస్తుందో తెలుసా? చిన్నగా ఆలోచించేలా చేస్తుంది, భయంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది, ఇతరులతో పోల్చుకునేలా చేస్తుంది, తొందరపడేలా చేస్తుంది, తృప్తి లేకుండా చేస్తుంది. మనిషి నాకు సరిపోదు అని అనుకున్న క్షణం నుంచే తన శక్తిని తానే కట్టేసుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయాలు సమృద్ధి నుంచి కాదు, కొరత నుంచే పుట్టాయి. లేమిలో ఉన్నవాడు సృజనాత్మకతగా ఆలోచిస్తాడు. సౌకర్యాల్లో ఉన్నవాడు అలసత్వానికి లోనవుతాడు. మనల్ని కొరత బలహీనలు చేయదు, మనల్ని ఆలోచింప చేసేలా చేస్తుంది. కొరత మైండ్ సెట్లో ఇలా ఉంటుంది: నాకు ఇది కుదరదు, నా వల్ల కాదు, నాకు అవకాశాలు లేవు. సమృద్ధి మైండ్ సెట్ అనేది ఇలా ఉంటుంది: నేను మార్గం సృష్టిస్తాను, ఇది ఇప్పుడే కాదు, ప్రతిరోజు నేను ఏ పని అంటే ఆ పని చేస్తాను అనే ఇలా ఉండి నేర్చుకుంటాడు. మారేది పరిస్థితి కాదు, మారాల్సింది మన దృష్టి. ఉన్నదాన్ని లెక్క పెట్టడం నేర్చుకోండి. చిన్నదైనా సరే కృతజ్ఞత కలిగి ఉండండి. పోలికలు మానేయండి. మీ ప్రయాణం మీదే, మీ దృష్టి మీదే దృష్టి పెట్టండి. నైపుణ్యంలో పెట్టుబడి పెట్టండి. డబ్బు పోయినా నైపుణ్యం మిగులుతుంది. సమయ విలువ తెలుసుకోండి. కొరత అనేది సమయాన్ని వృధా చేసినప్పుడు వస్తుంది. నిరంతరంగా నేర్చుకోండి. జ్ఞానం ఉన్న చోట అవకాశాలు తానే వస్తాయి. మీరు పేదవారు కాదు, మీరు ఇప్పటికీ తయారవుతున్నారు అంతే. మీ దగ్గర లేదు అనుకునే ప్రతి విషయం ఒకరోజు మీ జీవితంలో మీరు ఆశ్చర్యపడేలా వస్తుంది. కానీ దానికి ముందు మీరు మీ ఆలోచనల్ని కొరత నుంచి విముక్తి చేయాలి.